ఒకరి విలువని కాపాడి మనుషుల్లాగా ఉన్నట్లే. చూడండి, ఒకరి జీవితంలో ఉండే రహస్యాలు, ఒకరి వ్యక్తిగత రహస్యాలు, ఒకరి వ్యక్తిగత జీవితం లోపాలు, ఇవి మనం బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేస్తున్నామంటే అది పాపమే కాదు, దాని ద్వారా శాపము కూడా వస్తుంది. మీ అందరికీ నోవాహు తెలుసు. తను మధ్యమత్తుడై వస్త్రహీనంతో పడి ఉన్నప్పుడు తన కుమారుడు ఏం చేశాడు? తన విలువని కాపాడలేదులే కానీ తన అన్నదమ్ములను కూడా పిలుచుకొచ్చి చూడండి అని చూపించాడు. అత్యంత పాపం అది. దాని ద్వారా ఏం కలిగింది అంటే శాపము కలిగింది. హాము ఏం పొందుకున్నాడు? అభివృద్ధిని కాదు కానీ శాపాన్ని మూటగట్టుకున్నాడు. ఎందుకు అంటే తన తండ్రి వస్త్రహీనుడై ఉంటే తండ్రి విలువను కాపాడాల్సింది పోయి తన తండ్రి యొక్క ఆ లోపాన్ని బహిర్గతం చేశాడు హాము. అందుకే ఈరోజు హాము శపించబడ్డాడు తండ్రి ద్వారా. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. ఒకరి వ్యక్తిగత జీవిత రహస్యాలు, ఒకరి లోపాలు మనం బహిర్గతం చేసే మనుషుల్లాగా ఉంటే దేవుని శిక్షలు, దేవుని శాపాలు మన మీదకి వస్తాయి. ఈరోజు నీ జీవితంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఒకరి యొక్క జీవితాలు నువ్వు వెల్లడిపరుస్తున్నావా? ఒకరి యొక్క లోపాలు నువ్వు బహిర్గతం చేస్తున్నావా? ఆయన ఇలా, ఈయన ఇలా అని నువ్వు సమాజంలో చెప్తున్నావా? నువ్వు పాపమే కాదు శాపాన్ని కూడా మూటగట్టుకుంటున్నావు. కాబట్టి ఒక వ్యక్తి నీకు నచ్చినప్పుడు మౌనంగా ఉండు ఆ వ్యక్తి జీవితం పట్ల. అంతేగాని ఆ వ్యక్తి నచ్చినప్పుడు ఆ వ్యక్తి గురించి నువ్వు రహస్యాలు చెప్తూ అవి నువ్వు బహిర్గతం చేస్తున్నప్పుడు పాపమే, అది శాపం కూడా. అందుకే నీకు వ్యక్తులు నచ్చకపోతే నువ్వు మౌనంగా ఉండు, దేవునికి వదిలేసి, దేవుడు తీర్పు తీర్చువాడు. అంతేగాని ఒక మనిషిని డ్యామేజ్ చేస్తే దేవుడు నిన్ను డ్యామేజ్ చేస్తాడు. ఒక వ్యక్తి పేరును నువ్వు పాడు చేస్తే దేవుడు నీ పేరును పాడు చేస్తాడు.